అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భూపతి దీపిక గౌడ్ హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 12 చూస్తున్నారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ పార్ట్ 1 టు పార్ట్ 12 ఎవరైనా చూడకపోయింటే ప్రీవియస్ వీడియోస్ అన్నీ చూడండి. అండ్ లెట్ గెట్ స్టార్ట్ ది వీడియో. హోప్ యూ ఆల్ లైక్ ఇట్. క్రిష్ చేసిన మంచి పనుల గురించి ఊరులు, పట్టణాలు దాటి ప్రపంచవ్యాప్తంగా వయసు, వర్గం తేడా లేకుండా ప్రతి ఒక్కరూ కలిసి మానవత్వాన్ని పంచుకోవడం ప్రారంభించారు. పాఠశాలలు, సంస్థలు, ప్రభుత్వాలు కూడా దయ మరియు సహాయం చర్యలు సమాజానికి మెరుగుపరచగలవని అంగీకరించాయి. అలా చేసిన మంచి పనుల గురించి చాలామంది చెట్లు నాటడం కూడా చేస్తారు. ఏ లెగసీ ఆఫ్ క్రిష్ కైండ్నెస్ హీరో అని చాలామంది చెప్తూ ఉంటారు. ప్రతి తరంలోనూ ఒక క్రిష్ ఉంటాడు. ప్రపంచాన్ని ప్రేమతో చూడగలిగే పిల్లలు ఒక చిన్న సహాయం చర్య ఎలాంటి మార్పు తేవగలదో అర్థం చేసుకునేది వారుంటారని. క్రిష్ కథ ఒక వ్యక్తి గురించే కాదు, ప్రతి ఒక్కరి సంబంధించింది. దయ పట్ల నమ్ముకున్న వారి కథ. అలా చాలామంది పిల్లలు క్రిష్ కథ గురించి తెలుసుకొని చాలామంది పేద ప్రజలకు, వృద్ధులకు సహాయం చేయడానికి ఎవ్రీ సాటర్డే అండ్ సండే పేద ప్రజలకి సహాయం చేస్తూ ఉంటారు. క్రిష్ విడిచిన ప్రపంచం అతడు పుట్టినప్పటి ప్రపంచంలా ఉండలేదు. ఇప్పుడు ప్రేమ, దయ, ఐక్యతతో నిండిన ప్రదేశంగా మారింది. నిజమైన శక్తి దయలో ఉందని ప్రపంచం అర్థం చేసుకుంది. క్రిష్ కథ ముగింపు లేదు. ప్రతి చిన్న ప్రేమ కోణంలోనూ, ప్రతి సహాయ చర్యలోనూ, ప్రతి మనుషులు ఉన్నంత కాలం క్రిష్ మానవత్వం ఎప్పటికీ మాయమవ్వదు. ప్రపంచాన్ని మార్చడానికి శక్తిమంతులే కావాల్సిన అవసరం లేదు, దయగల మనసున్నా చాలు. మార్పు నువ్వు కావాలి, ప్రపంచానికి కావాల్సిన ప్రేమ నువ్వే పంచాలి. క్రిష్ కథ విన్నవారు చాలామంది ప్రతి శని, ఆదివారాలలో సహాయం చేయాలని చూస్తారు. అలా ప్రతి ఒక్కరూ క్రిష్ ఫౌండేషన్ ద్వారా సహాయం చేస్తూ ఉంటారు పేద ప్రజలకు, వృద్ధులకు. క్రిష్ కథ కేవలం ఒక కథ కాదు, అది హృదయాల నుంచి హృదయాలకు ప్రయాణించే చిరస్థాయి జ్యోతి. అతనిని దయ ఒక ఉద్యమాన్ని ప్రారంభించి ఎప్పటికైనా తరగదు. ప్రపంచం ప్రేమ, స్ఫూర్తితో నిండిపోవాలని అతని కల సత్యమైంది. చేసిన మంచి పనులు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా మారాయి. చాలామంది పిల్లలకి మోటివేషన్గా కూడా మారాయి. పరిపాలన ద్వారా కాదు, సంపాదన ద్వారా కాదు, ఈ ప్రపంచాన్ని మార్చేది దయ ద్వారా. పట్టణాలు, గ్రామాల్లో ఉన్న ప్రజలు క్రిష్ సందేశాన్ని హృదయపూర్వకంగా అంగీకరించారు. ఇతరుల సహాయం చేయడం జీవితంలో భాగంగా మార్చుకున్నారు. ఇలా చాలా దేశంలోనే కాదు, ప్రపంచం వ్యాప్తంగా క్రిష్ స్టోరీ విన్న ప్రతి ఒక్కరూ క్రిష్ ఫౌండేషన్ని రీచ్ అయ్యి చాలామంది పేద ప్రజలకు సహాయం చేస్తున్నారు. అది ఒక్కటే కాదు, చాలామందికి ఇన్స్పిరేషనల్ స్టోరీ. హెల్పింగ్ ది ఓల్డ్ పీపుల్ పార్ట్ 12 చూస్తున్నారు. లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వైటీ షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాము, అందులో కూడా లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ పార్ట్ 1 టు పార్ట్ 12 వరకు అన్ని వీడియోస్ అప్లోడ్ అయిపోయి ఉన్నాయి. అన్ని లింక్స్ పోస్ట్లో ఉంటాయి, మీరు వీడియోస్లోకి వెళ్ళి డైరెక్ట్గా కూడా చూడొచ్చు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ కమెంట్ అవర్ యూట్యూబ్ ఛానల్ Bhupati Deepika Gaud. Share our videos with your family and friends. Thank you so much for watching this video.